హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మేమైతే ఏడుపాయలు వనదుర్గమాత టెంపుల్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే చూద్దాం పదండి. వచ్చేసి నేను మా ఫ్రెండ్స్తో కలిసి మెదక్ అయితే వెళ్తున్నాను. మెదక్లో ఏడుపాయలు వనదుర్గమాత టెంపుల్ అయితే ఫేమస్ అన్నమాట. సో మేము మా హాస్టల్ నుంచి అయితే బయలుదేరాము. జేబీఎస్ బస్ స్టాప్కి అయితే వెళ్ళాము. అక్కడ డైరెక్ట్ మనకు మెదక్ బస్సెస్ అయితే డైరెక్ట్ ఉంటాయి. ఇప్పుడు మా బస్సులో మా ప్రయాణం మెదక్కి. ఏబిఎస్ నుండి మెదక్ వచ్చేసి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. జేబిఎస్ నుండి మెదక్ వచ్చేసి టికెట్ 100 రూపీస్ ఉంటుంది ఈచ్ వన్. మేమైతే టికెట్ అయితే తీసుకున్నాము. మెదక్ వెళ్ళే రూట్లో అయితే నర్సాపూర్ ఫారెస్ట్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది గ్రీనరీతో, కొండలతో. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ వనదుర్గమాత టెంపుల్. వనదుర్గమాత అమ్మవారు 7 పాయలుగా, అసలు ఈ 7 పాయలు ఒక పెద్ద చరిత్ర ఉంది. దీని గురించి తెలుసుకుందాం. తెలంగాణలో శ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతర ఎలా ఫేమస్, సెకండ్ స్థానంలో ఈ ఏడుపాయల దుర్గమాత టెంపుల్ అన్నమాట. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో అయితే మెదక్ అయితే రీచ్ అయ్యాను. అక్కడి నుండి ఆటోలో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే, ద్వాపర యుగంలో పాండవుల మనవడు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్తాడు. అతనికి అడవిలో దాహం వేస్తుంది. అక్కడ దగ్గరలో ముని ఆశ్రమం కనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి దాహం వేస్తుంది, నీళ్లు కావాలని అడుగుతాడు. అక్కడ ముని కఠోర తపస్సులో ధ్యానంలో ఉంటాడనమాట. ఈ మహారాజు ఎంత అడిగినా అతను నీళ్లు ఇవ్వకపోయేసరికి అతని కోపంతో అక్కడ దగ్గరలో చచ్చిన పామును తీసుకొచ్చి ముని మెడలో వేసి తన రాజ్యానికి వెళ్తాడు. అది తనకు జరిగిన అవమానంగా చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడనమాట. మహారాజు తన రాజ్యానికి తిరిగి బయలుదేరుతాడు. ముని ఆశ్రమానికి వచ్చిన జనమేజయుడు తన తండ్రి మెడలో ఉన్న చనిపోయిన పామును చూసి కోపంతో రగిలిపోతూ పని చేసిన వారు ఎవరైనా తక్షణమే పాము కాటుతో మరణిస్తారు అని శపిస్తాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు వెంటనే చనిపోతాడు. ముని కుమారుడు జనమేజయుడు పాముల మీద కోపంతో మొత్తం సర్పజాతి అంతం చేయాలని అనుకుంటాడు. అందరితో పండితుల యాగాలు యజ్ఞాలు చేపిస్తాడు. సప్త ఋషులతో ఈ యాగం స్టార్ట్ చేస్తాడు. సర్పాలన్నీ వచ్చి చనిపోతుంటాయి, యజ్ఞగుండంలో పడి చనిపోతుంటాయి. దాంతో సర్పజాతి అంతమైపోతుంది. అంతమైపోతుందని భయంతో నాగుల తల్లి బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటుంది. ఈ యజ్ఞాన్ని ఆపే శక్తి ఆస్తిక మహామునికి ఒక్కడికే ఉంది అని చెప్తాడు. నాగుల ప్రార్థనకు మెచ్చి ఆస్తిక మహాముని జనమేజయునికి నచ్చ చెప్తాడు. సర్పయాగం ఆపేస్తాడు. చనిపోయిన నాగులన్నింటికి స్వర్గం ప్రాప్తించమని కోరుతారు. నాగులు సూతక మహర్షి ఇలా అంటాడనమాట. పాతాళ లోకంలో భోగవతి అనే నది ఉంటుంది. అది భాగీరథి సోదరి. ఆ నది తీసుకువచ్చి యజ్ఞగుండాల మీదుగా ప్రవహింపజేస్తే వీరందరికీ పుణ్యలోకం లభిస్తుంది అని చెప్తాడు. ఆ నదిని పాతాళ లోకం నుండి తీసుకువచ్చే శక్తి ఒక గరత్మంతునికి ఒక్కడికే సాధ్యమవుతుంది. అప్పుడు నాగులమాత కోరిక మేరకు గరత్మంతుడు ఆ నదిని తీసుకువచ్చి యజ్ఞగుండాల మీదుగా ప్రవహింపజేస్తాడనమాట. ఏడుపాయలు వనదుర్గమాత టెంపుల్ అయితే చాలామందికి తెలియదు అనుకుంటాం. మీరైతే కంపల్సరీ ఈ వీడియో చూసినట్టయితే ఒకసారి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. కంపల్సరీ విజిట్ చేయండి. చాలామంది భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, చీర, సార అన్నీ పెడతారన్నమాట, సమర్పిస్తారు. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీర్చినందుకు గాను ఇక్కడ మేకపోతులు బలిస్తారన్నమాట. ఇక్కడికి వచ్చిన వారికి ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ప్రొవైడ్ చేస్తారు. వెళ్ళినప్పుడు ఇక్కడ చాలామంది భక్తులైతే బోనాలు అయితే చేస్తున్నారు. 7 ఋషుల తపస్సు మేరకు ఈ 7 పాయలుగా విభజించజరుగుతుంది. ఇక్కడ నుండి ఈ నది గోదావరిలో కలుస్తుంది. జనమేజయుడు తన యజ్ఞం మధ్యలో ఆపివేయడం వల్ల తన చేతి కంకణం నదిలో వేస్తాడనమాట. అందుకని మంజీరా నది అని పేరు వచ్చింది. ఈ 7 పాయల్లో ఒక పాయ ఈ రాతి గుహలో ఉన్న దుర్గమ్మ పాదాలను తాకుతూ పోతుంది, గోదావరిలో కలుస్తుంది. 3 పాయలు టెంపుల్ ముందు భాగంలోను, 4 పాయలు టెంపుల్ వెనుక భాగంలోనూ ప్రవహిస్తుంది. ఇక్కడైతే ఎటు చూసినా బోనాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అమ్మవారికి. ఇంకా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. అందువల్ల ఈ 7 పాయలుగా వాటర్ అనేటివి ఇక్కడ ప్రవహిస్తాయి అన్నమాట. కాశీనాథ యోగేంద్ర అనే అతను కాశీ నుండి 16 కలశాలను తీసుకువచ్చి ఈ 7 పాయల దుర్గమాత ఆలయంలో విడిది చేస్తాడు. కాశీనాథ యోగేంద్ర అమ్మవారు కలలో వచ్చి ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించమని చెప్తాది.
6 నెలలు అధిష్టానం చేసి 16 కలశాలతో ఇక్కడ పూజ చేస్తాడు. కొంతకాలం అక్కడే ఉండి భక్తులకు మంచి చెడు చెప్తాడు. కొద్ది కాలం తర్వాత ఉన్నట్టుండి మాయమవుతాడు. అప్పటి నుంచి వనదుర్గామాత ఆలయం మళ్ళీ ఇక్కడికి భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అలాగే మేకపోతులు బలిస్తారన్నమాట. ఈ విధంగా మెదక్లో ఉన్న ఏడుపాయల వనదుర్గామాత టెంపుల్ నాకు తెలిసిన చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను. దసరా పండుగకి ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా తక్కువగా ఉంది. దర్శనం అనంతరం ఇక్కడ బయట వచ్చేసి బోనాలు అయితే సమర్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వెనకాల గుహలో అయితే ముని ఇక్కడ తపస్సు చేశాడన్నమాట. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ముని యొక్క పాదముద్రలు, ముని అక్కడ తపస్సు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. కాకుండా మనకు యజ్ఞగుండాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ గుట్టల మధ్యలో చెట్లతో గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ దేవుళ్ళు ఎక్కడెక్కడ తపస్సు చేశారు అనేది మనం ఆ గుహ దగ్గరికి వెళ్ళి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ మనం చూసినట్టయితే ముని వాళ్ళు ఎక్కడ తపస్సు చేశారు, ఎక్కడ యజ్ఞగుండాలు ఉన్నవి అనేవి మనకు చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే టెంపుల్ చాలా చిన్నదిగా ఉంది. టెంపుల్ యొక్క హిస్టరీ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో కలిసి మెదక్లో ఉన్నటువంటి ఏడుపాయలు వనదుర్గామాత టెంపుల్ అయితే విజిట్ చేశాను. మీరు కూడా విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇక్కడి ఏడుపాయలు వనదుర్గామాత టెంపుల్ యొక్క హిస్టరీ అన్నమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రైతు బిడ్డ పప్పీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.